హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒక సరికొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ విత్ నార్మల్ ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది డిజైన్. నేను పెడుతుంది మీకు కనిపిస్తుంది కదండి. నేను 2 కట్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని దానిపైన 4 లోటస్ ఫ్లవర్స్ అన్నవి చేశాను. కింద వచ్చేసి మూన్ షేప్డ్ గ్రీన్ కలర్ పెట్టేసుకొని, తర్వాత పైన వచ్చేసి ఐ షేప్డ్ గోల్డ్ మ్యాట్ లాంటివి పెట్టేసుకొని, మ్యాట్ కాదు అది గ్లాసీ, అలా పెట్టుకొని 4 లోటస్ ఫ్లవర్స్ అన్నవి నేను వేస్తున్నాను ఆ బ్యాంగిల్ పైన. తర్వాత దానిపైన మంచి ఫినిషింగ్కి ఒక చిన్న కుందన్ పెట్టేశాను. ఆ తర్వాత నేను ఈ డ్రాప్ షేప్డ్, నా దగ్గర అయితే ఇప్పుడు 4mm కుందన్స్ ఉన్నాయి. సో డ్రాప్ షేప్ 4mm కుందన్స్ ఇట్లా ఈ ఫ్లవర్ షేప్లో పెట్టేసుకుని, నేను పైన వచ్చేసి కింద ఒక చిన్న ముత్యం పెట్టేసుకున్నాను. సో ఇలాగే దానిపైన నేను 4 డ్రా చేస్తాను. ఆ తర్వాత దీన్ని కాసేపు ఆరబెట్టేసి, సో ఇలా 4 వస్తాయి అన్నమాట. అవి 4 ఫ్లవర్స్, ఇవి 4 ఫ్లవర్స్. ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్డ్గా మోడల్గా ఉంటుంది. సో నేను దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేస్తాను. మీకు చూడాలనిపిస్తే కామెంట్ చేయండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనం బెస్ట్ డిజైన్లో చేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. ఒక లోటస్, ఒక ఫ్లవర్ యాడ్ చేసేసుకుని, సో మిగతా 4 అటొకటి ఇటొకటి 2 కట్ బ్యాంగిల్ పెట్టి, మధ్యలో వచ్చేసి మనము 6 కట్ బ్యాంగిల్స్ని 4 పెట్టాలన్నట్టు. ఇంకా వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలి అని అంటే, ఒక చిన్న పియల్ షేప్ తీసుకొని 3mm కుందన్ని పెట్టేసుకుంటే సరిపోద్ది. సో మనం 2 కట్ అన్నది ఆరిపోయిన తర్వాత, ఈ ఫ్లవర్ టు ఫ్లవర్ మధ్యలో గ్యాప్లో చిన్న చిన్న డాట్స్ లాగా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుని, సో మనం అక్కడ దాని మీద గోల్డెన్ బీడ్ పెట్టాలన్నట్టు, మెటల్ బీడు. ఎలా పెడితే ఒకే విధంగా పెట్టాలి. నేనైతే డాట్స్ అనేవి, హోల్స్ అనేవి కనిపించేలా పెట్టాను. మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. అదొక డిజైన్ అవుతుంది, ఇదొక డిజైన్ అవుతుంది. సో అన్నీ గ్యాప్కి మధ్యలో మొత్తం ఇట్లా ఫిల్ చేసేసి గమ్ పెట్టేసి, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది. మీకు ఎలా నచ్చింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.